భారత జట్టు ఇప్పటివరకు 2 సార్లు టీ20 వరల్డ్ కప్‌ను గెలిచింది. 2007లో తొలిసారి కప్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 17 సంవత్సరాలకు మళ్లీ పొట్టి కప్‌ను ముద్దాడింది. తొలి ట్రోఫీ నాటికి 2024 నాటికి జట్టులో ఎన్నో మార్పులు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 2007 వరల్డ్ కప్‌తో పాటు 2024 వరల్డ్ కప్ జట్టులోనూ సభ్యుడు. తొలిసారి వరల్డ్ కప్ గెలిచినప్పుడు భారత జట్టులో యువ ఆటగాళ్లే ఎక్కువ. ధోనీకి కెప్టెన్సీ కూడా కొత్తే. అప్పట్లో పెద్దగా అంచనాలు లేకుండానే ధోనీ సేన బరిలోకి దిగింది. సీనియర్లు లేకపోయినా కుర్రాళ్లతోనే చరిత్ర సృష్టించింది. అయితే 2024లో భారీ అంచనాల మధ్య భారత జట్టు బరిలో దిగింది. రోహిత్, కోహ్లీ వంటి ప్లేయర్లపై భారీ ఒత్తిడి ఉన్నా ఆ భారాన్ని మోశారు. యువ ప్లేయర్లకు ఐపీఎల్ ఆడిన అనుభవమూ కలిసొచ్చింది. రోహిత్ కెప్టెన్సీ టీమిండియాకు అడ్వాంటేజ్ అయింది. ఐపీఎల్లో 5 టైటిల్స్ గెలిచిన అనుభవం హిట్ మ్యాన్కు ఉంది. అందుకే ఆటగాడిగాను ఏమాత్రం టెన్షన్ లేకుండా ఆడేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ను ముందుండి నడిపించాడు. కెప్టెన్గానూ అద్భుతాలు చేశాడు. ఫైనల్లో ఓటమి ఖాయమనుకున్న టైంలో కూల్గా నిర్ణయాలు తీసుకున్నాడు. బౌలింగ్లో మార్పులతో మాయ చేశాడు. సఫారీలపై ఒత్తిడి పెంచేశాడు. టీమిండియాకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. కెప్టెన్గా వరల్డ్ కప్ డ్రీమ్ను నెరవేర్చుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ మిస్ అయినా టీ20 వరల్డ్ కప్తో మంచి మార్కులు కొట్టేశాడు. టీమిండియా వరల్డ్ కప్ విజయంపై తాజాగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రోహిత్ సేన విశ్వవిజేతగా నిలవడం ఆనందంగా ఉందన్నాడు. అయితే 2007తో పోల్చితే 2024 టీం సాలిడ్గా ఉందన్నాడు. మ్యాచ్ విన్నర్లకు రోహిత్ సేన కేరాఫ్ అన్నాడు. 2007లో పరిచయం లేని ప్లేయర్లే ఎక్కువ మంది ఉన్నారన్నాడు. కొందరైతే తొలిసారి బరిలో దిగారన్నాడు. అప్పట్లో పొట్టి ఫార్మాట్పై పెద్దగా ఫోకస్ లేదన్నాడు. కానీ పట్టుదలతో బరిలో దిగామన్నాడు. వరల్డ్ కప్ సాధించగలిగామన్నాడు. అప్పట్లో తనతో పాటు యువరాజ్, సెహ్వాగ్, అజిత్ అగార్కర్కు కాస్త అనుభవం ఉందన్నాడు. 2007లో సమిష్టిగా రాణించామన్నాడు. చిన్న చిన్న పార్ట్నర్షిప్పే విజయాలకు కారణమయ్యాయన్నాడు. గ్రెయిమ్ స్మిత్ను డీకే అవుట్ చేసిన తీరు కూడా కీలకంగా నిలిచిందన్నాడు. జట్టు విజయాల్లో అందరూ భాగమయ్యారన్నాడు. 2024లో ఆడిన జట్టులో అందరూ తోపులే అన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, పంత్, హార్దిక్ పాండ్యా ఇలా అందరే అన్నాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ ప్రదర్శన అద్భుతమన్నాడు. లీగ్ ఎక్స్పీరియన్స్తో యువ ప్లేయర్లు రాణించారని గుర్తు చేశాడు. మొత్తంగా 2007తో పోల్చితే 2024 వరల్డ్ కప్ గెలిచిన జట్టే బలమైనదని చెప్పుకొచ్చాడు.